కల్పించాలి కల్పించాలి ఇవ్వాలి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలి 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 రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి వర్తిల్లాలి కార్మికుల ఐక్యత వర్తిల్లాలి 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 కార్మికుల ఐక్యత వర్తిల్లాలి 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 ఇవ్వాలి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలి 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 రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలి 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 అమలు చేయాలి స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి తెలంగాణ రైతు సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర గవర్నమెంటు కార్మికులను నెట్టేటు ముంచేటటువంటి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులని కాల రాస్తున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వము గత కరోనా టైంలో ఎవరు లేని టైంలో ఈ యొక్క లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా లేబర్ కోడ్లు వస్తే ఈరోజు కార్మికులు వాళ్ళ హక్కుల కోసం అడగడానికి వీలు లేకుండా 29 చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఆ రోజు రాజ్యాంగం నిర్మించినటువంటి చట్టాలను రద్దు చేసి ఈరోజు కార్మికుల హక్కులను కాలరాయడానికి ఈ లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అందుకనే దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మె లేబర్ కోడ్లు రద్దు కావాలని చెప్పేసి మేము తెలంగాణ సంఘం డిమాండ్ చేస్తున్నాము. అదే కాదు ఈరోజు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కూడా తీసుకొస్తారంటే అది కాకుండా అది రద్దు అయ్యేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి ఈరోజు రైతులకు భూములకు దమ్ము చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రైతుల మోటార్లు మీటర్లు పెట్టాలని చెప్పేసి ఈరోజు కేంద్ర గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఆ కేంద్ర గవర్నమెంట్ మీటర్లు పెడితే రైతుల నడ్డిగిరిగే పరిస్థితి ఉంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు మొన్ననే 282 జీవోలు తెచ్చిండు. 8 గంటల పరిధిలో పోయి ఈరోజు 10 గంటలు చేయాలని చెప్పేసి తీసుకొచ్చిండు. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర గవర్నమెంట్ ఆలోచన చేయాలి. మేము హిందువుల కోసం పనిచేస్తున్నాము, హిందువుల ఐక్యత ఉండాలని చెప్తారు నరేంద్ర మోడీ. ఈరోజు సిగ్గు లేకుండా కార్మికులు అందరూ ఎక్కువ శాతం హిందువులే ఉంటారు, కానీ హిందువుల కోసము నట్టేట ముంచేటటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గము. ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ఆలోచన చేయాలి. ఏ కంపెనీలో చూసినా హిందువుల కార్మికులు ఉన్నారు, రైతులు కూడా హిందువులే ఉంటారు. వాళ్ళు రైతుల భూమి నుండి దౌ చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకని ఈరోజు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు, అదేవిధంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు, మరి ప్రతి కార్మికుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొని ఈరోజు మద్దూరు మండలంలో పాత బస్టాండ్లో మరి యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా పేరు హనుమంతు, మద్దూరు మండల వ్యవసాయ కార్మిక సంఘము ప్రెసిడెంట్ని. గతంలో ఉపాధి హామీ చట్టము కూడా రాను ఉపాధి హామీ చట్టాన్ని దగ్గర తీసుకుంటూ వచ్చేటటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ ఈ యొక్క కొత్త చట్టాలు తెచ్చి ఈ యొక్క కార్మికులను నడ్డి ఇరవటువంటి పరిస్థితిలో తీసుకొస్తున్నారు. కాబట్టి వాటిని ఉపసంహరించుకోవాలి. వెంటనే కొత్త చట్టాలను రద్దు చేసి పాత చట్టాలనే ముద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మద్దూరు పాత బస్టాండ్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి కార్మికుడికి చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ప్రతి కార్మికుడికి దేశవ్యాప్తంగా 26,000 వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఉన్నది. కానీ ఈ యొక్క పాలకులు కార్మికులకు అరకొరక వేతనాలు ఇచ్చి వాళ్ళని కాలయాపన చేసి వాళ్ళని 10 గంటల పనిని చేయించుకుంటున్నారు తప్ప ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు కుమ్మెక్కైతున్నారు తప్ప కార్మికుల పక్షాన ఉండడం లేదు. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ, నీ కొత్త చట్టాలు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ యొక్క సిఐటి ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాల్లో కూడా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాము. కాబట్టి కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా కార్మికుల వేతనాలు, ఉపాధి హామీ బిల్లులు కూడా వెంటనే ఇవ్వాలి. వాళ్ళకు రోజు
వాళ్ళకు రోజు 600 కూలీ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సంవత్సరానికి 200 పని దినాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ఆశతోచి మాట చేసేటటువంటి కార్యక్రమాలు కాదు. ఎందుకంటే వాళ్ళ బాధలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ వాళ్ళ సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళటన్నిటి కూడా అనుగుణంగా ఈరోజు 26,000 జీతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క దేశవ్యాప్తంగా కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అట్లాగే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం కూడా ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రధానంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికుల హక్కులను హరిస్తూ గత 140 సంవత్సరాల ఏళ్ల కిందట ఎక్కడో అమెరికా దేశాన మారుమూల పట్టణంలో చికాగో నగరంలో వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉంటే అక్కడ రక్తాన్ని చిందించి వాళ్ళ హక్కులను కాపాడుకొని అది 12-14 గంటల పని దినాన్ని దాన్ని 8 గంటలకు కుదించుకొస్తే ఈరోజు మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము దాన్ని అంతా కూడా అనేక రాష్ట్రాలకు విస్తరించు వాళ్ళ ఆధిపత్యాని కోసము ఈరోజు మళ్ళీ దాన్ని 10 గంటలకు కానీ పెంచడము, అట్లాగే కార్మికుల హక్కుల్ని కూడా తీసివేయడము, ఇట్లాంటి పద్ధతులు నరేంద్ర మోడీ ఈ దేశంలో కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక పక్క రైతాంగం అంతా కూడా వ్యవసాయాన్ని వదులుకొని అనేక పట్టణాలకు వెళుతూ ఈ యొక్క వ్యవసాయంలో లాభసాటి లేక నష్టపోతూ ఉంటే తాను ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానాన్ని కూడా పట్టించుకోకుండా రైతాంగాన్ని అంతా కూడా నట్టేట ముంచిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకని మనం అంతా ఆలోచన చేయాలి. ప్రధానంగా రైతులు కానీ కార్మికులు కానీ లేకుంటే దేశం కానీ ప్రపంచం కానీ ఎక్కడ ఉండదని మనం ఆలోచన చేయాలి. మనకంతా కూడా అన్నం పెట్టే రైతాంగం కానీ మనకంతా శ్రమ చేసి ఉత్పత్తి చేసే రైతాంగం అంతా కూడా లేకుండా పోతే ప్రధానంగా మనమంతా సమస్యల సుడిగుండంలో మునిగిపోతామనే పరిస్థితి ఉన్నది. ఒక పక్క కార్మిక సంఘాలన్నీ పోరాడి ప్రయత్నం చేస్తేనే మన జీపీ వర్కర్కి అంతా కూడా 3 నెలల జీతం రిలీజ్ చేయడం జరిగింది. ఇట్లా కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేసుకోవాలి. ఆ పోరాటంలో భాగంగానే అన్నీ మనం సాధించుకుంటామని ఆ వైపుగా మనం అంతగా ఐక్యంగా ఉండి పోరాడాలని తెలియజేస్తూ నేను ముగిస్తాను. దేశవ్యాప్తంగా దాదాపు కోట్లాది మంది కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు ఈరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికం కావచ్చు, అదే రకంగా కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళ జీవన ఉపాధిని మెరుగుపరుస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, అంతకుముందు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, రైతు సంఘాలు పోరాటం చేస్తున్నటువంటి నినాదం ఏదైతే ఉందో, స్వామినాథన్ సిఫారసులని నేను అమలు చేస్తాను, రైతులు పండిస్తున్నటువంటి పంటని మద్దతు ధర కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా ఆ మద్దతు ధరలకు సంబంధించినటువంటి గ్యారంటీ చట్టం చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, రైతులు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడికి 50% కలిపి నేను ధర నిర్ణయించి 2022 నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం కూడా ధనికులుగా చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయం లోపల ఏ ప్రజలంతా కూడా బయటికి వెళ్లకుండా కరోనా మహమ్మారిని కట్టుదేయడం కోసం వాళ్ళంతా ఇళ్లలో ఉంటే ఇదే అదనుగా భావించి ఆ రోజు 3 వ్యవసాయ నల్ల చట్టాలని తీసుకురావడం జరిగింది. ఆ నల్ల చట్టాలు అమల్లోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల భూములు రైతులకు తెలియకుండానే కార్పొరేట్ల చేతులకు పోయేటటువంటి చట్టాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన ఇచ్చిన వాగ్దానానికి, ఆయన చెప్పిన మాటకు ఏ మాత్రము ఇది లేకుండా మొత్తం కార్పొరేట్లకు, ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు, ఈ దేశ వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా
దారదత్తం చేయడం కోసం పూనుకున్నాడు. ఇదే కాదు, ఇదే కరోనా సమయం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు మొత్తం దేశానికి అన్నం పెడుతుంటే కార్మికులు మొత్తం ఈ దేశ సంపదని సృష్టించి ఈ దేశ జీడీపీని పెంచేటటువంటి కార్మిక రంగాన్ని నట్టేట ముంచి బానిసలుగా కట్టుబట్టలతోటి వాళ్ళని రోడ్డున పడేసినటువంటి చట్టాల్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్నది. అవేమిటంటే ఈ దేశానికి స్వతంత్రం రాకంటే పూర్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పని గంటలు తగ్గించాలని చెప్పి అదే పని దగ్గర జరుగుతున్నటువంటి అపాయాల్ని నివారించడం కోసం, పని భద్రత కోసం ఆ రోజు పెద్ద పోరాటాలు నిర్వహించి సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాన్ని మొత్తం కూడా రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లని తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అంటే కార్మికులకు ఏ హక్కులు లేకుండా చేయడం, ఈ కార్మికుల హక్కులు మొత్తం కూడా పెట్టుబడిదారులకు దారదత్తం చేసినటువంటి చట్టాన్ని ఈరోజు రూపకల్పన చేయడం అనేది జరిగింది. సమ్మె చేసినటువంటి హక్కు లేదు, అంటే పని దగ్గర పని గంటలు తగ్గించాలని చెప్పి రోడ్ ఎక్కేటటువంటి హక్కు లేదు. ఇట్లాంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి రైతులు పండిస్తున్నటువంటి పంటలకు మద్దతు ధర చెల్లించాలని చెప్పి, మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని చెప్పి, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చి సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఓ నరేంద్ర మోడీ, ఓ బీజేపీ ప్రభుత్వమా, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశానికి సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మికులకు కర్షకులకు నీవు ఇబ్బంది కలిగిస్తే నీకు పుట్టగతులు ఉండవని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఈ రోజు మేము ఎందుకు ఇంత రోడ్డు మీద నిలబడవలసి వచ్చిందంటే 4 లేబర్ కోడ్స్ను అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, కానీ దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడం జరుగుతుంది. లేబర్ కోడ్స్ అంటే ఏంటివి? అసలు లేబర్ అంటే ఎవరు? కింది స్థాయిలో లేబర్ పనిచేస్తేనే పైన ఉన్న అధికారి చంద్రబాబుగా నరేంద్ర మోడీకి కూడా ఆ ఘనత దక్కింది. ఈనాడు వీళ్ళు ఇక్కడ చేయకపోతే అక్కడ ఉన్న నీ ఎలక్షన్ ఎక్కడిది, నీవెక్కడ? ఇక్కడ ఉన్న బిఎల్ఓగా ఒక అధికారికంగా పనిచేస్తే ఎలక్షన్లో ఓట్ల గెలిచి నువ్వు గద్దెనెక్కి మళ్ళీ లాస్ట్కు మా కార్మికుల మీద కాలు పెట్టడం నీకు ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కార్మికులు లేనిది నువ్వు ఏ పని చేయగలుగుతావు? నువ్వు మీ నుంచి కిందికి దిగి వస్తావా? మాకు ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ఒక ఎమ్మెల్యేకు జీతం పెంచుకుంటే 2 లక్షలు పెంచుకుంటావు, మాకు కనీసం 1000 ముష్టి చేసినట్టు వేయమంటే కూడా వేయడానికి ఎన్నో లేబర్ కోడ్లు, ఎన్నో చట్టాలు, ఎన్నో మా మీద నిర్బంధాలు విధిస్తున్నావు. గతంలో చికాగో నగరంలో ఇప్పుడు అన్న చెప్పినట్లు రక్తాన్ని చిందించి 12 గంటల సమయాన్ని 8 గంటల్లో కుదిస్తే నీ ప్రభుత్వం నీ హయాంలో 10 గంటలు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది 10 గంటలు నువ్వు పని చేయగలుగుతావా? నువ్వు రా మాతో పాటు, ఒక అధికారికంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కరోజు మా సెంట్రల్ రూల్లో కానీ మా కార్మిక వర్గంలో ఉండి పనిచేయి, నీకు ఎంత బాధ ఉంటుందో తెలుస్తుందని కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చేయడం అన్యాయకరమైన విషయం. మేము ఇప్పటికే జీవితాలు లేక జీతాలతో సతమతం అయ్యి కన్నా రోగాలతో బాధపడుతూ షుగర్లు, బీపీలు, అటాటకులు వచ్చి చనిపోయే ప్రమాదంలో ఉంటున్నామంటే నువ్వు ఇంకా 10 గంటలు పెంచడము ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఇదే తీరుగా నీవు అమలు చేసినట్లుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే మీకు పడుతుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అంగన్వాడీలతో, ఆశలతోన, లేబర్ కార్మికులతోన, అలాగే ఉపాధి కూలీలు నీకు ఎట్లా కనిపిస్తున్నారు? మేము చేసే కూలీలు నీవు చేసే పనిలో ఏముంది, మేము చేసే పనిలో ఏముందని నీవు ఛాలెంజ్ చేస్తున్నావు కదా. రా, కిందికి రా, వచ్చి చూడు మా వ్యవసాయ కార్మికులు ఎంత పని చేస్తున్నారు. బురద తిని బురద కక్కుతుంటే నువ్వు ఆయన కూర్చొని లేబర్ కోడ్లు అమలు చేయడం ఇది న్యాయం కాదని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న అన్నలు అందరు కలిసి ఎప్పుడైనా కూడా ఈ లేబర్ కోడ్లు అమలయ్యే వరకు మా జీతాలు కాదు మా జీవితాలను కూడా పన్నంగా పెట్టి పోరాడతామని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.